Hello everyone, this is John. I warmly welcome you all to my YouTube channel John's English Academy. ఈ రోజు సెషన్లో మనం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ చూద్దాం. అదేవిధంగా కొన్ని ఫారిన్ వర్డ్స్కి మీనింగ్ని కూడా చూద్దాం. ఇవి కేవలం డిఎస్సీనే కాదు, మీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నా తప్పకుండా ఉపయోగపడతాయి. క్లాస్ స్టార్ట్ చేసే ముందు చిన్న ఇన్ఫర్మేషన్. జూలై 1 నల్గొండలో ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ కాబోతుందండి. ఇది 5th బ్యాచ్. ఆల్రెడీ 4 బ్యాచెస్ నల్గొండలో అయిపోయాయి. 5th బ్యాచ్ జూలై 1న స్టార్ట్ కాబోతున్నది. ఇది 45 to 50 days. ఇది ఎక్స్క్లూజివ్గా ఏపీ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించిన బ్యాచ్. అండ్ ఇందులోనే ఏపీకి సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్న టెక్స్ట్ బుక్స్, గతంలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్, ఎవ్రీథింగ్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ అండి. అండ్ తర్వాత ఏపీ మెథడాలజీకి సంబంధించినటువంటి బుక్స్ ఏవైతే గతంలో ఉన్నాయో, ప్రస్తుతం ఉన్నటువంటి బుక్ 1, బుక్ 2 ఏదైతే ఉందో ఆ విషయాలను మాత్రమే నేర్పించడం జరుగుతుంది. ఎక్స్క్లూజివ్లీ ఇట్ ఈస్ ఏపీ బ్యాచ్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఈ నెంబర్ పైన కాంటాక్ట్ చేయొచ్చు. యూ కెన్ గెట్ ద డీటెయిల్స్. జూలై 1 ఇక్కడ నల్గొండలో ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. నౌ లెట్ us గెట్ ఇన్ టు ద సెషన్. క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఇంతకుముందు చెప్పిన ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఏదైతే బ్యాచ్ ఉందండి, అది కేవలం ఆఫ్లైన్లోనే మాత్రమే ఉందండి, ఆన్లైన్లో లేదు. ఓకే, ఇప్పుడు మనం 10th క్లాస్కి సంబంధించినటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ చూద్దాం. వొకాబులరీ కాబట్టి నేను కొద్దిగా మీకు అవసరం ఉన్న మేరకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీనింగ్ని మీరు తెలుసుకుంటే సరిపోతుందండి. అక్కడక్కడ కొన్ని ఇంపార్టెంట్ స్పెల్లింగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటో పదం, దీన్ని మీరు పలకాలి. ఒకవేళ మీ మైండ్లో ఇది రెండేజ్వస్ అని వస్తే దట్ ఈస్ రాంగ్. దాన్ని రాండివ్యూ అని పలకాలండి. ఏమని పలకాలి? రాండివ్యూ. రెండేజ్వస్ అనకండి, రాండివ్యూ అని పలకాలండి. ఓకేనా? రాండివ్యూ అంటే ఆ సీక్రెట్ మీటింగ్ ప్లేస్ని రాండివ్యూ అంటారండి. సో ఆ మీటింగ్ ప్లేస్ దట్ షుడ్ బి సీక్రెట్ అండి. అంటే ఒక సీక్రెట్ మీటింగ్ ప్లేస్ని రాండివ్యూ అంటారు. స్పెల్లింగ్ కూడా ఇంపార్టెంటేనండి. RENDEZVOUS. సో దిస్ ఈజ్ రాండివ్యూ. సో ఇప్పటి నుంచి దీన్ని కొద్ది ప్రొనౌన్సియేషన్లో మీరు ఏమైనా రాంగ్ చేస్తే కరెక్ట్ చేసుకోవాల్సిన టైం వచ్చేసింది. రెండోది స్టాప్ ఓవర్. స్టాప్ ఓవర్ అంటే ఏ షార్ట్ స్టే బిట్వీన్ 2 ప్లేసెస్. ఎప్పుడైనా మీరు ఒక జర్నీలో వెళ్ళినప్పుడు ఒక 2 ప్లేస్ల మధ్యలో ఎక్కడైనా మీరు ఆగితే దాన్ని స్టాప్ ఓవర్ అంటారండి. ఏ షార్ట్ స్టే బిట్వీన్ 2 ప్లేసెస్ ఇన్ వన్స్ జర్నీ. నెక్స్ట్ పబ్లిషర్, చాలా ఈజీదే. ఓకేనా? ఎవరైతే పుస్తకాలను పబ్లిష్ చేస్తారో వాళ్ళని మనం పబ్లిషర్ అంటాం. ఏ పర్సన్ హూ బ్రింగ్స్ అవుట్ న్యూ బుక్స్. నాలుగోది మనుస్క్రిప్ట్. దీని స్పెల్లింగ్ కూడా చూసుకోండి అండ్ ప్రొనౌన్సియేషన్ కూడా చూడండి. MANU. దిస్ ఈజ్ మనుస్క్రిప్ట్. ఓకేనా? సో మనుస్క్రిప్ట్ అంటే చేతి రాత ద్వారా తయారు చేయబడ్డటువంటి డాక్యుమెంట్. ఏ హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్ని మనుస్క్రిప్ట్ అంటారు. నెక్స్ట్ వర్బోస్. వర్బోస్ అంటే అవసరానికి మించి పదాలను వాడడాన్ని వర్బోస్ అంటారండి. యూజింగ్ మోర్ వర్డ్స్ దాన్ రిక్వైర్డ్. నెక్స్ట్ ఆరోది డైడాక్టిక్. డైడాక్టిక్ అంటే సంథింగ్ డిజైన్ టు టీచ్ పీపుల్ సమ్ మోరల్. ఎంతో కొంత నీతిని నేర్పించేదాన్ని మనం డైడాక్టిక్ అంటారు. దిస్ ఇస్ ఏపీటెట్ క్వశ్చన్ అండి, మొన్ననే జరిగినటువంటి ఏపీటెట్లో కూడా వచ్చింది. ఏస్థెటిక్. ఏస్థెటిక్ అంటే స్టడీ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్యూటీ ఇన్ ఆర్ట్. దీని ఏమని పలికినా నేను ఏస్థెటిక్ అని పలికానండి. ఓకేనా? బ్యూటీని అప్రిషియేట్ చేయడం. నెక్స్ట్ అగ్నాస్టిక్. అగ్నాస్టిక్ అని అంటే దేవుడు లేడు అని నమ్మేవాడు. అదేవిధంగా దీనికి ఇంకో పదం కూడా ఉందండి, అథీస్ట్ అని. నాస్తికుడు అంటాం కదా, అథీస్ట్. స్పెల్లింగ్ కూడా చూసుకోండి, ఈ తర్వాతనే అయ్యి ఉంది. ఒకవేళ దేవుడు నమ్మేవాడిని థీస్ట్ అంటారు, అథీస్ట్. ఓకేనా? సో అథీస్ట్, అగ్నాస్టిక్ సేమ్ అండి. అ పర్సన్ హూ ఇస్ నాట్ షూర్ అబౌట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. ఇంకో విషయం, ఎగ్జిస్టెన్స్ స్పెల్లింగ్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ఉంది, ఏ లేదు, జాగ్రత్త. ఓకేనా? తర్వాత ఫ్యాటలిస్ట్, వన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్. విధిని నమ్మేవాడిని ఫ్యాటలిస్ట్ అంటారండి. ఎపిటాఫ్, వర్డ్స్ ఇన్స్క్రైబ్డ్ అనే టూమ్. దీని ఏమని పలికినా నేను టూమ్. సమాధి పైన రాయబడ్డటువంటి పదాలను మనం ఎపిటాఫ్ అంటారండి. వర్డ్స్ ఇన్స్క్రైబ్డ్ అనే టూమ్. యాజ్ ఐ టోల్డ్ యూ, ఇది టూమ్ అని పలకాలి. ఇది చూడండి, దీన్ని ఏమని పలకాలి? దిస్ ఈస్ కోమ్. బీ పలకొద్దు, ఇందులో కూడా బీ పలకదండి. అదేవిధంగా అప్పుని ఏమంటారు? దిస్ ఈస్ డెట్. బీ పలకొద్దండి ఇందులో కూడా, సైలెంట్. డన్. ఇది ఎపిటాఫ్ అనేటటువంటి పదానికి సంబంధించినటువంటి మీనింగ్. ఇంకొన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ చూద్దాం. నెక్స్ట్ 11th చూద్దాం. ఇంకరేజబుల్. అ పర్సన్ ఆర్ థింగ్ దట్ కాంట్ బి కరెక్టెడ్. ఏ వస్తువునైతే ఎవరినైతే మనం ఎప్పటికీ మార్చలేమో దాన్ని ఇంకరేజబుల్ అంటారండి. నెక్స్ట్ది టీటాట్లర్. టీటాట్లర్ అంటే వన్ హూ నెవర్ డ్రింక్స్ ఆల్కహాల్. ఆల్కహాల్ని తీసుకునే వ్యక్తిని టీటాట్లర్ అంటారండి. ఇక్కడ సింగిల్ ఎల్ ఉంది, యాక్సెప్టెడ్. డబల్ ఎల్ కూడా ఉంటుంది, యాక్సెప్టెడ్ బై ఆక్స్ఫర్డ్. ఎలా అయితే అడ్వైజర్ స్పెల్లింగ్ ఉందో అది SER అయినా యాక్సెప్టెడే, SOR అయినా యాక్సెప్టెడే. అలానే టీటాట్లర్. టీటాట్లర్ తర్వాత ఇంపార్టెంట్ స్పెల్లింగ్ ఆల్కహాల్ దండి. ఓకేనా? చాలామంది
సి తర్వాత హెచ్ రాస్తారు, తప్పు. ఓకేనా, ఆల్కహాల్ స్పెల్లింగ్ కూడా ఇంపార్టెంటే, చూసుకోండి ఒకసారి. తర్వాత పాలీగ్లాట్. ఎప్పుడైనా ఎగ్జామినేషన్లో మీకు పాలీ అనే పదం కనబడ్డది అనుకోండి, దాని అర్థం మెనీ అని గుర్తుపెట్టుకోండి. గ్లాట్ అంటే గ్లాటిస్కి సంబంధించింది. సో పాలీగ్లాట్ అంటే ఆ పర్సన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్. ఏ వ్యక్తికి అయితే ఎక్కువ భాషలు వచ్చో ఆ వ్యక్తిని పాలీగ్లాట్ అంటారండి. నెక్స్ట్ది ఆర్కియాలజీ. ఆర్కియాలజీ అని అంటే కల్చర్ ఏదైతే ఉందో, గతానికి సంబంధించిన కల్చర్ ఉంటుందో, సంస్కృతి ఉంటుందో, ఆ సంస్కృతిని చదివేటటువంటి వ్యక్తిని ఆర్కియాలజిస్ట్ అంటారండి. ఆ శాస్త్రాన్ని ఆర్కియాలజీ అంటారు. స్పెల్లింగ్ కూడా చూసుకోండి మళ్ళీ ఒకసారి. ఇక్కడ ఏఈ ఉంటుందండి. సో ఆర్కియాలజీ అంటే ద స్టడీ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ ద పాస్ట్. నెక్స్ట్ది మర్సినరీ. మర్సినరీ అంటే ఆ పర్సన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. డబ్బుల కోసం ఏ పనైనా చేయగలిగినటువంటి వ్యక్తిని మర్సినరీ అంటారండి. ఓమ్ని ప్రెజెంట్. ఎప్పుడైనా ఓమ్ని అనే పదం వస్తే ఆల్ లేదా ఎవ్రీవేర్, ప్రతి చోట, ప్రతి అనేటటువంటి మీనింగ్ ఇస్తుందండి ఆమ్ని. ఆమ్ని పొటెంట్, సర్వశక్తులు కలిగిన వ్యక్తిని ఆమ్ని పొటెంట్ అంటారండి. ఆమ్నిషంట్. ఆమ్నిషంట్ అంటే వన్ హూ నోస్ ఎవ్రీథింగ్. ఎవరికైతే అంతా తెలుసు అతన్ని ఓమ్నిషంట్ అంటారు. ఓమ్ని ప్రెజెంట్ అంటే వన్ హూ ఈస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్. ఒక వ్యక్తి ప్రతి చోట అవైలబుల్ ఉంటే, ప్రతి చోట కనబడితే ఓమ్ని ప్రెజెంట్ అంటారండి. బట్ ఈ పదం ఎక్కువగా దేవుని కోసమే వాడతారండి, ఎందుకంటే దేవుడే ప్రతి చోట ఉంటాడు కాబట్టి. సో ఓమ్ని ప్రెజెంట్ అంటే వన్ హూ ఈస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్. నెక్స్ట్ అంబిగ్వస్. అంబిగ్వస్ అంటే క్లియర్గా లేనటువంటి దాన్ని అంబిగ్వస్ అంటారండి. ఏదైనా ఒక వాక్యం క్లియర్ మీనింగ్ ఇవ్వలేదనుకోండి, దాన్ని అంబిగ్వస్ అనాలండి. అంబిగ్వస్ స్పెల్లింగ్ కూడా ఇంపార్టెంటే. ఓకేనా, ఆ సెంటెన్స్ విచ్ హ్యాస్ నో క్లియర్ మీనింగ్. సెంటెనేరియన్. సెంటెనేరియన్, సెంచరీ అనే పదాన్ని మీ మైండ్లో పెట్టుకోండి. 100 సంవత్సరాలు పైబడేటువంటి వ్యక్తిని సెంటెనేరియన్ అంటారండి. ఓకేనా, సెంటెనేరియన్ స్పెల్లింగ్ ఇంపార్టెంటే, మీనింగ్ కూడా ఇంపార్టెంటే. వన్ హూ ఈజ్ అబౌవ్ 100 years. ఫిలాంథ్రోపిస్ట్. వన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్ ఈజ్ నోన్ యాజ్ ఫిలాంథ్రోపిస్ట్. ఇంగ్లీష్లో మీరు ఎప్పుడైనా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో ఫిల్ అనే పదం కనబడితే లవ్ అని గుర్తుపెట్టుకోండి. అదే ఎంఐఎస్ మిస్ లేదా మిస్సో అని కనబడితే హేటర్ అని గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పటికైనా ఉపయోగపడతాయి. లైక్ పాలీ అంటే మెనీ లాగా. లింగ్విస్ట్. లింగ్విస్ట్ అంటే భాషలను చదివే వ్యక్తిని లింగ్విస్ట్ అంటారండి. భాషలు తెలిసిన వ్యక్తి, మాట్లాడగలిగిన వ్యక్తినేమో పాలీగ్లాట్. భాషల గురించి స్టడీ చేసే వ్యక్తిని లింగ్విస్ట్ అనాలండి. తేడా ఉందా సార్ అంటే ఉంటుందండి. ఒక భాషను చదవడం వేరు, భాష మాట్లాడడం వేరండి. మిమ్మల్ని తీసుకెళ్ళి ఆల్ ఆఫ్ ఎ సడన్ గుజరాత్లో పెట్టామనుకోండి ఒక 1 year, ఆటోమేటిక్గా మీరే ఆ గుజరాతీ భాషను మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. అంత మాత్రాన ఆ భాషకు సంబంధించిన అన్ని విషయాలు తెలిసినట్టు కాదు కదండి. భాషను మాట్లాడగలిగితే పాలీగ్లాట్ అవుతారు. భాష గురించి పూర్తి స్థాయిలో చదివితే లింగ్విస్ట్ అవుతారని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో లింగ్విస్ట్ అంటే వన్ హూ స్టడీస్ లాంగ్వేజెస్. ఇవి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. ఒక 4-5 ఫారెన్ పదాల మీనింగ్ కూడా చూద్దాం. ఇప్పుడు మనం కొన్ని ఫారెన్ వర్డ్స్కి సంబంధించినటువంటి మీనింగ్ చూద్దాం. మొదటిది ఆన్ రూట్. దాన్ని ఏమని పలకాలి? ఆన్ రూట్. ఆన్ రూట్ అంటే ఆన్ ద వే. సింపుల్ విషయం, ఈజీగా అర్థమవుద్ది. ఇది ఓ మాస్. దీన్ని ఓ మాస్ అని పలకాలండి. ఓ మాస్ అని అంటే ఇన్ లార్జ్ నంబర్. ఈ పదం నుంచే మాస్ అనే పదం వచ్చింది ఇంగ్లీష్లోకి. తర్వాత ఇన్ టోటో. ఇన్ టోటో అంటే టోటలీ, పూర్తిగా. నెక్స్ట్ ఇది మీరు ఒకసారి పలికి చూడండి. ప్రతి స్కూల్లో ఈ సర్టిఫికేట్ కోసం వెళ్తాం కదా. ఒకవేళ ఇది మీ మైండ్లో బోనాఫైడ్ అని వస్తే దట్ ఈస్ రాంగ్ అండి. దాన్ని యాక్చువల్గా బోనోఫైడీ అని పలకాలి. ఇట్ ఈస్ బోనాఫైడీ. ఓకే, దాని మీనింగ్ జెన్యూన్, రియల్గా ఉన్నదాన్ని బోనోఫైడీ అంటారు. లీగల్గా ఉన్నటువంటి సర్టిఫికేట్ని కూడా బోనోఫైడీ అంటాం. లింగ్వా ఫ్రాంకా, లింక్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఒక లింక్ లాంగ్వేజ్. సో లింగ్వా ఫ్రాంకా అనే పదానికి అర్థం లింక్ లాంగ్వేజ్ అని. మ్యాగ్నమ్ ఆపస్ అంటే ద గ్రేటెస్ట్ వర్క్ని మ్యాగ్నమ్ ఆపస్ అంటారండి. ఇవి కొన్ని ఫారెన్ వర్డ్స్కి సంబంధించినటువంటి మీనింగ్స్. ఈ సెషన్ ఇంతటితో కంక్లూడ్ చేద్దాం. ఫర్దర్గా టైం చిక్కినప్పుడల్లా ఖచ్చితంగా క్లాసెస్ చేస్తూ ఉంటాను. మీరు ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ ఆల్ ఆఫ్ యూ.